పెట్రోలియం నుంచి మనకి చాలా అదిరిపోయే అద్భుతమైన ఉద్యోగం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా మంది పెట్రోలియం అంటే మనకి పెట్రోల్ బంక్ లో పని చేద్దామని అనుకుంటారు. అలాంటిది ఎటువంటిది అయితే ఏం కాదు ఫ్రెండ్స్. మీరందరూ సిస్టంలోనే మీకు వర్క్ చేయాల్సిన జాబ్స్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి జీతం అనేది మీకు స్టార్టింగ్ 40,000 నుంచి మీకైతే స్టార్ట్ అవుతుంది గైస్. మనకి రూము, ఫుడ్, అకామిడేషన్ ప్రతిదీ మనకి గవర్నమెంట్ వాళ్ళైతే మనకి ఫ్రీగానే ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. హెచ్పి పెట్రోలియం వాళ్ళైతే మనకి ఈ నోటిఫికేషన్ అది అఫీషియల్గా రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇందులో టోటల్గా మనకి వేకెన్సీస్ అండ్ ఇందులో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజింగ్ డేట్, క్లోజింగ్ డేట్ ప్రతిదీ చెప్తాను. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఇంపార్టెంట్ డేట్స్ పరంగా మీరు చూసుకున్నట్టు గైస్, ఈ అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్ లో 1 జూన్ నుంచి అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనకైతే 1 జూన్ అయితే అప్లోడ్ చేశారు ఆన్లైన్ లో. నెక్స్ట్ ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇది ఎవరికంటే ఫ్రెషర్స్ కి, అంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మీరు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళైతే మనకి 30 జూన్ వరకు అయితే మనకి లాస్ట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా మీకైతే 1 మంత్ టైం అయితే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, అంటే మీకు ఏమైనా జాబ్ చేసి మీకంటూ ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే మనకి 15 జూన్ అని చెప్తున్నారు. వేకెన్సీస్ పరంగా అండ్ మీరు ఇక్కడ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఫ్రెషర్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెషర్స్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్కి అయితే మీకు టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మన ఏజ్ విషయం దగ్గరికి వస్తే ఫ్రెండ్స్, 18 ఇయర్స్ నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు. అంటే డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో బీకామ్ కానీ బీఎస్సీ కానీ మీరు ఏం చదివినా సరే, ఏం కోర్స్ తీసుకున్నా సరే డిగ్రీ చదివిన ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి శాలరీ విషయం దగ్గరికి వస్తే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 నుంచి మీకైతే ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ డిపార్ట్మెంట్లో టోటల్గా మీకైతే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో దీని కూడా మీకు ఏజ్ లిమిట్ సేమ్ 25 లోపు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే డిప్లొమా ఫుల్ టైమ్గా సివిల్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి గైస్. దీని కూడా మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 నుంచి మీకైతే ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ వన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కూడా మీకు డిప్లొమా మెకానికల్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో టోటల్గా మీకైతే 19 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మీకు 3 ఇయర్స్ ఫుల్ టైమ్గా రెగ్యులర్గా గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీ బీఎస్సీ వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేసుకోవాలి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ అలైడ్ బ్రాంచెస్. సో ఇక్కడ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మీరు బీటెక్లో చదివిన వాళ్ళు 4 ఇయర్స్గా ఫుల్ టైం రెగ్యులర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే మీరు టోటల్గా 98 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో దీనికి మీకు స్టార్టింగ్ శాలరీ ఈ హెచ్బి కంపెనీ వాళ్ళైతే మనకి 50,000 మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అంటే ఇక్కడ మనకి బీటెక్లోనే మీకు ఎలక్ట్రికల్గా చేసిన ఎవరైనా సరే ఈసీ కానీ ఈసీటీ కానీ ఉంటాయి కదా, సో వాళ్ళు చేసిన ఎవరైనా సరే 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. దీనికి మీకు స్టార్టింగ్ శాలరీ 50,000 మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ టోటల్గా మీకైతే 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 4 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మీకైతే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే టోటల్గా మీకైతే 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 4 ఇయర్స్ ఫుల్ టైమ్గా బీటెక్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మాత్రమే. సో టోటల్గా ఇందులో అయితే మీకు 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. చార్టెడ్ అకౌంట్స్ మీరు చూసుకున్నట్టయితే మనకి దీనికి డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మనకి చార్టెడ్ అకౌంట్ అంటే మెయిన్గా మేము ఇక్కడ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళు ఏదైనా మీరు ICAI అని చెప్తున్నారు, అంటే ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా చేసిన ఎవరైనా సరే కోర్సెస్ ఉంటాయి కదా మనకి ఆర్టికల్షిప్ అండ్ మెంబర్షిప్ అని. సో ఇలా మీకంటూ కొన్ని కోర్సెస్ ఉంటాయి చార్ట్ అకౌంట్కి, అది చేసిన వాళ్ళు కానీ లేదంటే మీరు డిగ్రీ ఫుల్ టైమ్గా రెగ్యులర్గా చేసిన వాళ్ళు ఎవరైనా సరే చార్ట్ అకౌంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్గా మీకైతే 6 వేకెన్సీస్ ఉన్నాయి.
మీకు ఇందులో 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ అంటే ఈక్వలెంట్ కోర్స్ ఇన్ హెచ్ఆర్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్స్ కానీ సో ఇలా మనకి వీళ్ళంతా ఇచ్చారు మనకి ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే హెచ్ఆర్ ఆఫీసర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మనకి క్వాలిఫికేషన్ అయితే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ 4 ఇయర్స్గా ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ మనకి 4 ఇయర్స్ బీటెక్ చేసిన ఎవరైనా సరే డిపార్ట్మెంట్స్ వచ్చేసి మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ కెమికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా ఇందులో మీకైతే 1 వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో చాలామంది అప్లై చేస్తున్నప్పుడు 1 వేకెన్సీ ఎందుకని ఎవరైతే అప్లై చేసుకోరు. సో చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు ఫ్రెండ్స్. సో అందులో మీరు కూడా ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ రిమైనింగ్ ఇవన్నీ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ చెప్పాలంటే మనకి వీడియో చాలా లెంత్ అయితే అవుతుంది. సో రేట్గా మీకు డిస్క్రిప్షన్లో మనకి పీడిఎఫ్ కూడా ఇస్తాం ఫ్రెండ్స్. మీకు ఇందాక శాలరీస్ చెప్పాం కదా గాయస్. సో ఇంకా మనకి వీళ్ళైతే క్లారిటీగా ఇచ్చారు శాలరీస్ అనేవి. మీకు ఇక్కడ మీకు మంత్లీ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మీకైతే 30,000 నుంచి అంటే మనకి 30,000 నుంచి మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇయర్కి 1 ఇయర్కి మీరు అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 lakhs నుంచి మీకు అయితే స్టార్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు చూసి ముందు వీడియో చూసి మీరు అయితే అప్లై చేసుకోవాలని ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే మనకి ముందుగా మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ కానీ మీకు ఒక టైపింగ్ టెస్ట్ గ్రూప్ టాస్క్ అంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మనకైతే స్కిల్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ సో ప్రతిదీ మనకైతే చేస్తారు ఫ్రెండ్స్. ఎవరు చేశాక మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి ఫిజికల్ మీరు బాడీ ఫిట్నెస్ ఎలా ఉంది సో ఇవన్నీ చూసి మీకైతే తీసుకుంటారు. ఇందులో మెయిన్గా మనకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టుగా జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నెక్స్ట్ మనకి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకైతే పెడతారు. నెక్స్ట్ మీకు పేపర్ 2 మీరు చూసుకున్నట్టుగా ఇక్కడ మనకి టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక మనకి మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇప్పుడు డిగ్రీ కానీ బీటెక్ కానీ సో దాని మీద మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు గైస్ వాళ్ళైతే. అప్లికేషన్ ఫీజు వచ్చేసి గైస్ మీకైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, కంప్లీట్లీ ఫ్రీగానే అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడమని మీకు సి పాయింట్ అయితే జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ ఫీజు అనేది మనకైతే 1,180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అప్లికేషన్ అనేది మనకైతే ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ చేయకూడదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా ఫేక్ అనిపిస్తే డైరెక్ట్గా మనకి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళైతే hindustanpetroleum.com అని. సో మనకి వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి లైవ్ అని చూపిస్తాను. సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది గైస్. సో మీకు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోమని చాలా మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకైతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా ఒక ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఒక జాగ్రత్తగా వినండి గైస్. ఈ ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీరు ఒక గ్రాఫిక్ డిజైనింగ్గా ఫ్రీలాన్సర్గా ఇంట్లోకి వచ్చిన వర్క్ అయితే చేయొచ్చు. మీరు డేకి ఒక 1,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే. ఈ ఫోటోషాప్లో మెయిన్గా మనకి క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారో చెప్తాను, థంబ్నెయిల్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ మన ఫోటోషాప్ కోర్స్లో చెప్తాను ఫ్రెండ్స్. తెలుగులో నేర్పిస్తాను లైవ్గా. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మీకు జాబ్ అప్డేట్స్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. మీరు ప్రతిరోజు మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ ఐడి పాస్వర్డ్ సహా గ్రూప్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా కొన్ని కంపెనీస్ వాళ్ళు అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ కూడా మన గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాం గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.